వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈ ప్రపంచంలో ఏలియన్స్ ఉన్నాయా లేదా, అలాగే ఇతర గ్రహాలు మానవుల మనుగడకు అనుకూలంగా ఉంటాయా లేదా అని జరుగుతున్న పరిశోధనలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా మార్స్ కి సంబంధించి నాసా క్యూరియాసిటీ రోవర్ షాకింగ్ రిజల్ట్స్ కనిపెట్టింది. మార్స్ ఒకప్పుడు ఏలియన్స్ కి నిలంగా ఉండేదని లేటెస్ట్ రీసెర్చ్ తేల్చి చెప్పింది. 2012 ఆగస్టులో మార్స్ పై ల్యాండ్ అయిన క్యూరియాసిటీ 12 సంవత్సరాలకు పైగా ప్లానెట్ ని ఎక్స్ప్లోర్ చేసింది. 20 మైళ్లకు పైగా ప్రయాణించింది. ఈ గ్రహంపై దుమ్ముతో నిండిపోయిన పొరల కింద కార్బన్ సైకిల్ సంకేతాలను రోవర్ గుర్తించింది. అంటే ఒకప్పుడు ఈ గ్రహంపై జీవరాశి, సూక్ష్మజీవులు వంటివి ఉండేందుకు ఛాన్స్ ఉన్నట్లే. అందువల్ల ఈ గ్రహం ఎప్పటికైనా మనుషులు జీవించేందుకు అనుకూలంగా ఉంటుందా లేదా అని సైంటిస్టులు పరిశోధిస్తున్నారు. ఈ డిస్కవరీ ద్వారా మార్స్ ప్లానెట్ చాలా కాలం పాటు జీవుల మనుగడకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కానీ CO2 రాళ్లుగా ఏర్పడడం ప్రారంభించినప్పుడు అందుకే మార్స్ జీవుల మనుగడకు అనుకూలంగా లేకుండా పోయిందా అనేది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే భూమి గురించి అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే ఇది 4 బిలియన్ సంవత్సరాలకు పైగా నివాస యోగ్యంగా ఉంది. భూమికి జరగనిది మార్స్ కి జరిగింది. ఈ స్థితికి తీసుకొచ్చిన పరిస్థితులను తెలుసుకుంటున్నాం అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ రీసెర్చ్ మార్స్ పై గతంలో జరిగిన మార్పులు అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా భూమిని రక్షించుకోవడానికి కూడా సహాయం చేస్తుంది.